ఈ మధ్య 19th/20th మిడ్‌నైట్‌లో మనకు హైవేలో మన నేషనల్ హైవే టువర్డ్స్ మహబూబ్‌నగర్ సైడ్ జడ్చర్ల రూటు ఇవంతా కూడా పాత హైవేలో మనకి షట్టర్ లిఫ్టింగ్ చేసుకొని దొంగతనాలని ఒకటే రోజు 4 షట్టర్ లిఫ్టింగ్ సైడ్ అయినాయి. అందులో సుమారు ఒక 4 lakhs వర్త్ అమౌంట్ మనకు దొంగతనం అయింది. సో దీనికి సంబంధించి మన కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ అవినాష్ మోహన్ సారు యొక్క ఆధ్వర్యంలో డీసీపీ శంషాబాద్ మా రాజేష్ సారు, డీసీపీ క్రైమ్స్ నరసింహులు సారు ఒక టీమ్ ఫామ్ చేశారు. ఏసీపీ శశాంక్ రెడ్డి సార్ ఏసీపీ గారు, అట్లానే మా సిఏ గారు పవన్ శంషాబాద్ సిఏ గారు, మన విజయ్ కుమార్ సిఐ షాదనగర్ టౌన్, అట్లానే శరత్ ఎస్ఐ గారు, తర్వాత మిగతా సిబ్బంది ఈ నజీర్, మహేందర్, కుమార్, సంజీవ్ అనే కానిస్టేబుల్ సిసిఎస్ సంబంధించిన వాళ్ళు, అట్లా మన కానిస్టేబుల్ నరేందర్, కృష్ణ, శంకరయ్య, మహేష్, రాజేష్, రఫీ వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా ఫామ్ చేసి మొత్తం మీద ఇలా హైడౌట్ మొత్తం ఐడెంటిఫై చేసుకొని ఇక ట్రాక్ చేశారు టెక్నికల్గా. సుమారు ఒక 2 days 3 days కంటిన్యూగా ఎఫర్ట్ చేసి బేసింగ్ ఆన్ ద టెక్నికల్ డేటా బేస్ చేసుకొని మొత్తం మీద వాళ్ళకి ఎన్రూట్ ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు వచ్చిన వెహికల్ని కూడా ఐడెంటిఫై చేసుకొని వాళ్ళను ఐడెంటిఫై మొత్తం మీద గంగాధర్ అనే ఒక వ్యక్తిని, బెంగళూరు సంబంధించిన వ్యక్తి, ఆయన టీం లీడరు. ఆయన ఒక 6 మందితో కలిసి అతనితో కలిసి ఒక 6 మంది ఒక టీంలా ఫామ్ అయ్యి ఒక వెహికల్లో, ఒక 4-wheeler వెహికల్లో బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి నైట్ మొత్తం డే టైం అంతా రక్కీ చేసుకోవడం జరుగుతుంది. చేసిన తర్వాత ఎవరు లేని సమయంలో 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో మన కాడ ఈ షట్టర్ లిఫ్టింగ్ చేసుకొని మొత్తం కూడా అన్ని చోట్ల కూడా నగదు మాత్రం తీసుకొని పోవడం జరుగుతుంది. ఆ లిఫ్టింగ్ చేసే విధానం ఎలా ఉంటుందంటే ఇలా 5 మంది ఒకేసారి షట్టర్ను బలవంతంగా ఒకసారి లిఫ్ట్ చేసుకొని ఫోర్స్లో బలంగా ఒకసారి లాగితే అది కొద్దిగా బెండ్ అవుతుంది. బెండ్ అయిన తర్వాత ఒక మనిషి దూరే సందు వస్తుంది. ఒక మనిషి లోపలికి వెళ్ళి లోపడున్న ఈ కౌంటర్లో ఉన్న అమౌంట్, అట్లానే లాకర్లో ఉన్న అమౌంట్ వాళ్ళు దొంగతనం చేసుకోవడం జరిగింది. దీనిలాగా మన కారుతో పాటు అట్లానే మోయినాబాద్ అనే పోలీస్ స్టేషన్లో, మన దగ్గర షాబాద్ అనే పోలీస్ స్టేషన్లో కూడా ఈ దొంగతనం చేస్తారు. అయితే ఈ వీళ్ళను పట్టుకునే క్రమంలో మనకంటే ముందే అక్కడ బెంగళూరు పోలీస్ వాళ్ళు, సుబ్రహ్మణ్యపురం పోలీస్ స్టేషన్ సంబంధించిన వాళ్ళు అక్కడ ఒక ఇద్దరిని మెయిన్ అక్యూజ్ని గంగాధర్ని అనిల్ని అరెస్ట్ చేశారు. మనం ఒక ఇద్దరిని హనుమంత రాజు ఒక ఆయన, అట్లానే పృథ్వీరాజు అనే ఒక ఇద్దరిని బెంగళూరు నుంచి వాళ్ళు బెంగళూరు పోలీస్ వాళ్ళని, బెంగళూరు సంబంధించిన ఈ ముద్దాయిలని మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఒక 10,000 రూపాయలు నగదు సీజ్ చేసినాము. మిగతా డబ్బులు కూడా వాళ్ళు పీడీ వారెంట్ వేసుకొని వాళ్ళ దగ్గర నుంచి మేము నగదు రికవర్ చేసుకొని వాళ్ళకి కన్సర్న్డ్ షాప్ కీపర్స్, ఓనర్స్ ఎవరుండో వాళ్ళకి మేము స్వాధీనం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. దీంట్లో మా సిఐ పవన్ గారు, అట్లనే విజయ్ కుమార్, ఆ టీం చాలా కష్టపడి బాగా పనిచేశారు. ఇది వితిన్ షార్ట్ టైమ్, ఎందుకంటే బాగా యాడ్వర్స్గా పోలీస్ వాళ్ళు ఏం పనిచేస్తారనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు వచ్చింది అందరికీ కూడా కొద్దిగా ఇన్ఫీరియర్ ఫీలింగ్ కలిగింది. సో అటువంటి ఫీలింగ్ అనేది ప్రజల్లో రావద్దు, ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా పనిచేయాలి, మేము ఉన్నాము అనే అభయం ఇచ్చే ఉద్దేశంతో మా సిపి సారు ఆధ్వర్యంలో ఈ టీంలో గట్టిగా పనిచేసినాయి. వీళ్ళందరూ కూడా మంచి వర్క్ చేసినారు. వీళ్ళందరూ కూడా ఒక టోకెన్ ఆఫ్ రివార్డ్గా అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా పాత నేరస్తులు. గతంలో 2010లో కూడా వీళ్ళు 15 నుంచి దొంగతనం చేస్తున్నారు. ఇందులో గంగాధర్ అనే వ్యక్తి ఆంధ్రాలో ఒక ఎమ్మెల్యే గారి కారు దొంగతనం చేసుకొని పోయి ఒక తమిళనాడులో ఒక 9 కిలోల బంగారం దొంగతనం చేయడం జరిగింది. సో వీళ్ళంతా కూడా ఎప్పటి నుంచి చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. సో ఇటువంటి వాళ్ళు మళ్ళీ రాకుండా కట్టడి చేసే విధంగా మేము వాళ్ళని పీడీ యాక్ట్ కూడా నమోదు చేసే ఆస్కారం ఉంది. మేము తప్పకుండా వాళ్ళు నమోదు చేస్తాం మేము.